అందరి లైఫ్ సెటిల్ అయిపోయింది. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో చూసే సంబంధాల కంటే వాళ్ళకి నచ్చే వాళ్ళ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క దారి వెతుకుతుంటారు. అందులో ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకేముంది, లవ్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పార్టీ తప్పదు కదా. ఇక మీరే చూడండి క్రేజీ లైఫ్స్. హలో, చెప్పరా మామ. పార్టీయా? వెల్కమ్. మామ, ఈ మనోజ్ పార్టీ ఇస్తున్నాడు మామ. నా లవ్ ఫెయిల్ అయిపోయింది. మీకు నచ్చినట్టు తాగండి మామ. ఎన్ని బీర్లు కావాలంటే అన్ని బీర్లు తెచ్చుకోండి. సూపర్గా ఉందిరా. ఎంత తీసుకున్నావురా? రే ఎక్కడికి రా? ఉండరా, 1 లేడీస్ వస్తాను. లవ్ చేస్తానని చెప్పి నటిస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిని క్యూలో నిలబెట్టి మాట్లాడుతున్నారా? అరిచి డైలాగ్ పూర్తవనిరా. ముంబై పార్సల్ చేయాలరా. బాధపడకరా, ప్రతి కుక్కే ఒక రోజు వస్తుంది. దానికంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. సోళ్ళు ఆపి బీర్లు చెప్పరా మామ, లేట్ అవుతుంది. తెస్తా, నాకేంటి మామ. అందరు ప్లాన్లో ఉన్నారు, నాకెప్పుడా పెళ్ళి? నీకెందిరా పెళ్ళి? రాత్రి 9 అయినా ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని అదే పని కదరా. ఏం పండ్రినియా? నీ బతుకుచాడా, ఫేస్బుక్తో ఆడుకుంటాడు. ఎవరు బాబు ఫోన్ చేసినారు? హలో చందు బాబు, మందు ఇప్పుడు తాగదురా బాబు. హ్యాంగ్ అవడానికి తెలిసింది. ఎక్కడున్నారా? పడుకుని రాలేదు మాము. ఇంకా ఇంట్లోనే ఉన్నావా? అయితే తర్వాత ఫోన్ చేస్తాను. పర్వాలేదురా, చెప్పరా మాము. ఏం పర్లేదు మామ, తర్వాత ఫోన్ పర్వాలేదురా, చెప్పరా మాము. అదే మామ, నువ్వు మన మనోజ్ గడికి ఎఫ్బి క్రియేట్ చేసావు కదా, అది ఎలా చేయాలని. అది పెద్ద ప్రాసెస్ రా మాము. ఏంటి మామ ప్రాసెస్? ఏమేం కావాలా? చెప్పలేము మాము, చాలా పెద్ద ప్రాసెస్ అది. కొంచెం చేసి పెట్టరా ప్లీజ్. సరే కానీ ఏమేం కావాలో చెప్పు మామ, తీసుకొస్తాను. అయితే ఒక హాఫ్ ఫోటోను, ఒక రేషన్ కార్డు, ఒక 500 రూపాయలు తగలెట్టు, ఏదో చేస్తాను. 500 రేట్ మామ, 1000 రూపాయలు తీసుకొచ్చేస్తాను. నాకు ఆ ప్రాసెస్ జరిగిపోవాలా? ఈ ఐడియా ఏదో బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఏదో అమ్మాయిని ట్రై చేస్తాను. నువ్వేమైనా పవన్ కళ్యాణా?
అరే బా నీ ఫేస్బుక్లో కానీ మా దోలు దానికి తీర్చావు దండం ఇంట్లో జరిగిన సంబంధమే బెస్ట్ బెస్ట్ రా బా మనకి ఎందుకురా? మనకి ఎందుకురా వద్దు మామ అది పెద్ద పోకు మామ వదిలే మామ. అందుకే మామ ఇప్పుడు వదిలేసాను మామ ఎవరుందా అందరూ కలిపి వచ్చేస్తున్నా సరే ఉంటాం కదంతా దాని అమ్మ బ్యాగ్ ఎంత బాగుంది, ప్రింటింగ్ ఎంత బాగుంటుందో. 2 గంటలు అవుతుంది ఇంకా రావట్లేదు ఎవరు. అరేమా ఎయిట్ మామ ఆ అమ్మాయిరా ఇదిగా రావాలి. బాగుందా? అదే ముందు చూసా ముందు నువ్వు నేను ఇలా ఫేస్బుక్లో అనుకున్నాను. చూసా హలో మీ పేరేంటి? నన్ను ఫాలో అవుతున్నావు కదా. అమ్మయ్య మనం అన్నం దానికోసం ఎంత ఆశతో ఎలా అయినా అందుకోవాలని ఏవేవో దారులు వెతుక్కుంటాం. కొందరు అది సొంతం అవుతుంది, మరి కొందరికి అది ఆశగా మిగులుతుంది. మనం చందువాడి ఫ్రెండ్స్ కూడా అదే దారి ఫాలో అయ్యారు. వాళ్ళకి సాధ్యపడలేదు, బట్ వాళ్ళు లైఫ్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు కనుక వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు పోగొట్టుకోలేదు. లవ్ ఒకటే, లైఫ్ కాదు. లవ్ కోసం జీవితం లాస్ చేసుకోవద్దు.